జై గురుదేవ్. దశోపనిషత్ దర్శనం. 1వ భాగం. ఉపనిషత్ సర్వస్వం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, మహర్షులకు, అవతార పురుషులకు పుట్టినిల్లు. సృష్టి ప్రారంభం నుండి జరిగిన చరిత్ర విశేషాలు ఇక్కడ లభిస్తాయి. అవియే అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాలు, భాగవతం ఇత్యాదులు. ఇక వేదాల విషయానికి వస్తే అవి మహర్షులకు పరమాత్మ నుండి లభించిన ఆధ్యాత్మిక అనంత అమూల్య జ్ఞాననిధులు. ప్రపంచంలో లేనిది వేదాలలో ఉన్నది, వేదాలలో లేనిది ప్రపంచంలో లేదు అంటారు. అంటే వేదాలు పరిపూర్ణ జ్ఞానస్వరూపాలు, దైవదత్తాలు కనుక వాటిని అపౌరుషేయాలు అంటారు. అవి ఎవరూ రచించినవి కాదు, రచించటానికి వీలైనవి కావు. అవన్నీ దివ్యమంత్ర సంపుటాలు. వేదాలు రుక్, యజుర్, సామ, అధర్వణములని వాటి పేర్లు. ఒక్కొక్క వేదము 4 భాగాలుగా విభజించటం జరిగింది. వాటిని సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తులు అని పిలుస్తారు. దేవతా స్తుతిపరంగా ఉన్నవెంత సంహిత, కర్మకాండకు సంబంధించింది బ్రాహ్మణం. ఋషులు అరణ్య జీవనంలో దర్శించిన సత్యవాక్య సంకలనం అరణ్యకం. ఈ అరణ్యకాల్లో పరిణితమైన వ్యక్తీకరణలే ఉపనిషత్తులని చెబుతారు. అయితే వేద విభజన మరో రీతిలో కూడా చేయడం సంప్రదాయంలో ఉంది. అవి 3 భాగాలు: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని వాటి పేర్లు. జ్ఞానకాండలో అరణ్యకాలు, ఉపనిషత్తుల వివరణలు ఉంటాయి. కర్మకాండ యజ్ఞయాగాది నిర్వహణలకు సంబంధించింది. యజ్ఞాల వల్ల శక్తి, దీర్ఘాయువు, సంపదలు దేవతల ద్వారా లభిస్తాయి. యజ్ఞమంత్రాలు ప్రధానంగా దేవతలను తృప్తిపరచడానికి ఉద్దేశించబడినవి. శ్రీ రుద్రము యజ్ఞమే సర్వస్వానికి మూలంగా చెబుతుంది. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అంటూ నమక అనువాకం ముగుస్తుంది. విశ్వం ఒక నిరంతర యజ్ఞస్వరూపం. పరమాత్మ యజ్ఞస్వరూపుడు. ఉపనిషత్తుల్ని వేదాంతములు అంటారు. వేదాల్లోని ప్రధాన విషయాన్ని కొసమెరుపులాగా చివరన చెప్పడం చేత ఇది వేదాంతం అయినది. ఋషులు తాము దర్శించిన శాశ్వత సత్యాన్ని ఉపనిషత్తులో అందంగా పొదిగారు. వేలాది సంవత్సరాలకు పూర్వమే ఉపనిషత్తుల ఉనికి ఉంది. ఇంతకంటే ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ప్రకృతి, మానవ జీవన వికాసం, ఈ రెండింటికి సంబంధించిన అనేక ప్రశ్నలకు నిర్భయంగా, స్వతంత్రంగా, పరమ గంభీరంగా ఉపనిషత్తులు సమాధానాలు ఇస్తాయి. స్వచ్ఛమైన సంస్కృతంలో సృష్టి, వికాసం, అణువు, విభువు, చైతన్యం, ఇంద్రియ జ్ఞానం, అతీంద్రియ విజ్ఞానం, మనసు, బుద్ధి, అహంకారం, భౌతికం, ఆధ్యాత్మికం, చిత్తం, ఆత్మ, బంధం, మోక్షం, చివరకు ప్రళయం గురించిన అనేక అమూల్య విజ్ఞాన విశేషాలను ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. ఉపనిషత్తులే భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాననిధులు. దర్శనాలన్నిటికీ ఆధారం ఉపనిషత్తులే. జ్ఞానానికి సమీపంగా ఉండటమే ఉపనిషత్కి అర్థం. జ్ఞానార్థి అయిన విద్యార్థి పరమజ్ఞాన స్వరూపులైన మహర్షులను వినయ విధేయతలతో ఆశ్రయించి సేవించి జ్ఞానభిక్షగా ఈ వేదాంగ విద్యను పొందడమే ఉపనిషత్ వాక్య అర్థ నిరూపణ. ఎవరు అమూల్యం, అలౌకికం, పారమార్థికమైన ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారికి దేహభావన, శోకమోహాది పీడలు ఉండవు. వారు ఆత్మస్వరూపులై పరమాత్మతో నిత్యానుబంధం కలిగి దివ్యానందాన్ని అనుభవిస్తుంటారు. వారిని జీవన్ముక్తులుగా చెబుతారు. ముక్త స్థితిలో అంటే లోక వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉంటారు. కర్మలు చేస్తారు, కానీ ఫలితాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపరు. ఇదే ఉపనిషత్తులకు సంబంధించిన ఉపోద్ఘాత వివరణ. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో దశోపనిషత్తుకు సంబంధించిన వివరాలను మరికొంచెం లోతులోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓం జై గురుదేవ్.